జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్ ప్రకటించింది సర్కార్. మొత్తం 150 వార్డులకు రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సగం వార్డులు మహిళలకి, సగం వార్డులు జనరల్ కి కేటాయించింది. ఇక వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇవ్వాలని బల్దియా బాస్ ని ఆర్డర్ చేసింది సర్కార్. బల్దియా ఎన్నికల ప్రాసెస్ స్పీడప్ చేసింది సర్కార్. వీటిలో 75 వార్డులను స్త్రీలకు, 75 వార్డులను జనరల్ కి కేటాయించింది. ఈ వార్డుల్లో ఎస్టీలకు 2 వార్డులు, ఎస్టీ వార్డుల్లో స్త్రీకి 1, జనరల్ కి 1 అని ఫైనల్ చేసింది. ఎస్సీలకి కేటాయించిన 10 వార్డుల్లో స్త్రీలకి 5, జనరల్ కి 5 వార్డులు ఫిక్స్ చేసింది. ఇక బీసీలకి 50 వార్డులు కేటాయించిన సర్కార్ స్త్రీలకి 25, జనరల్ కి 25 కేటాయించింది. జనరల్ కేటగిరీలో స్త్రీలకి 44 వార్డులు ఫైనల్ చేసింది. వార్డుల రిజర్వేషన్ ఫైనల్ కావడంతో వార్డుల వారీగా ఏ వర్గానికి ఏ వార్డు ఇవ్వాలనేది ఫైనల్ చేయనుంది సర్కార్. కులాల వారీగా ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు, గతంలో ఏ క్యాస్ట్ కి కేటాయించారు అనే లెక్కలేయనుంది. డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఏ వార్డ్ ఏ క్యాస్ట్ కి అనేది డిసైడ్ చేయనుంది గవర్నమెంట్. రిజర్వేషన్ల ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీగా ఉంది సర్కార్. మరో 10-15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బల్దియా కూడా ఎలక్షన్ వర్క్ లో బిజీ అయిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారైంది. సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికల నిర్వహణకు బల్దియా ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఎన్నికల సిబ్బంది నియామకం జీహెచ్ఎంసీకి తలనొప్పిగా మారింది. సరిపడా ఉద్యోగులు గ్రేటర్లో లేకపోవడంతో జిల్లాల నుంచి తెచ్చే పనిలో పడ్డారు. గ్రేటర్ ఫైట్ కోసం గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేస్తున్న అధికారులు ఇప్పుడు ఎలక్షన్ స్టాఫ్ పై ఫోకస్ చేశారు. పోలింగ్ సెంటర్లకు ఎంతమంది సిబ్బంది అవసరమన్న దానిపై లెక్కలు రెడీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. అందుకోసం ఈవీఎంలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తి చేసిన అధికారులు పోలింగ్ బూత్ల నిర్వహణపై దృష్టి పెడుతున్నారు. బల్దియా ఎన్నికల కోసం గ్రేటర్లోని 70,64,000 మంది ఓటర్లకు 7,051 పోలింగ్ స్టేషన్లు అవసరం. అందుకోసం ప్రతి పోలింగ్ స్టేషన్ కు 5 సిబ్బంది కావాలి. అంటే మొత్తం 50,000 మంది ఎన్నికల నిర్వహణకు అవసరం అవుతారు. ఇంతమందిని ఎలా గ్యాదర్ చేయాలన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ఇప్పటికే 40,000 మంది అధికారులను రెడీ చేయగా మరో 10,000 మందిని నియమించుకోవాలి. స్టాండ్ బైగా ఇంకొందరు అవసరం అవుతారు. అందుకోసం 1,50,000 మంది సిబ్బంది డేటాబేస్ తెప్పించుకున్నారు బల్దియా అధికారులు. హైదరాబాద్ ఉద్యోగులతో పాటు జిల్లాల నుంచి కూడా కొందరిని డిప్యూట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల ఉద్యోగుల్ని కొందరిని తీసుకున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్ ఉమ్మడి రాష్ట్రంలో జరగడంతో అప్పుడు సిబ్బంది కొరత రాలేదు. ఇప్పుడు మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. జీహెచ్ఎంసీ ఎన్నికల శిక్షణకు నియమితులైన ఆర్ఓలు, ఏఆర్ఓలు, రిజర్వ్ అధికారులు, సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కు రిపోర్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించారని కోరుతున్నారు.